హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తెలంగాణ ఫేమస్ సర్వపిండి చేయబోతున్నాను. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, పల్లీలు వేయించి వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. దాంతోనే చాలా టేస్ట్ వస్తుంది. అందులోనే కొంచెం వేయించి పెట్టుకున్న నువ్వులు యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియాలు కూడా వేశాను, అది స్కిప్ అయిపోయింది. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం కారం, పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి. చపాతీ పెంక తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మధ్య మధ్యలో హోల్స్ చేసి ఆయిల్ వేయాలి. ఎందుకంటే అంతా ఈక్వల్‌గా కాలాలి కాబట్టి. మనం హోల్స్ చేసి ఆయిల్ వేయకపోతే సరిగ్గా కాలదండి. అందుకే ఇలా చేసుకోవాలి. అంతే, చూడండి, సర్వపిండి ఈ విధంగా పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా కాలనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని కాల్చుకోవాలి. అంతే, చూడండి, టేస్టీ టేస్టీ స్పైసీగా సర్వపిండి రెడీ అయిపోయింది. నార్మల్‌గా అయితే వన్ సైడే కాలుస్తారండి. నేనైతే 2 సైడ్స్ కాల్చాను. ఎందుకంటే మా వారికి వన్ సైడ్ కాలిస్తే నచ్చదు. అంతే, తెలంగాణ స్టైల్ సర్వపిండి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.